ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆసక్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క నామం కొరకై, ఆయన యొక్క ఇంటిని గురించి, ఆయన వాక్యం కొరకు, ఆయన యొక్క సమాజం కొరకు ఎప్పుడైతే మనం ఆసక్తితో పనిచేసిన వారంగా ఉంటామో, దేవుడు మన ఆసక్తిని బట్టి మనల్ని దీవించేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దరిదాపు 4,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయినారని దేవుడు చూస్తూ వచ్చినాడు. అయితే పాపమునకు ప్రాయశ్చిత్తము మరి ఫినెహాసు, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలే అనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అని రాయబడి ఉంటున్నది. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారైతే సార్వత్రిక సంఘము కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉంటున్నాడు. మన పాపములకు మాత్రమే కాకుండా ఆయన మరి సర్వలోకమునకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణం అర్పిస్తూ వచ్చినాడని దైవజనుడు యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మందిర నిర్మాణం కొరకై నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇశ్రాయేలీలు ఈ రీతిగా ప్రయాసపడుతూ వచ్చినారు. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరియొక భాగమును జబ్బై కుమారుడైన బారుకు ఆసక్తితో బాగు చేసిన రాయబడి ఉంటుంది. ఆసక్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆసక్తితో వారు బాగు చేసి వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో దైవజనుడు అపోస్తలుడు పేతురు గారు ఈ మాటలు చెప్తున్నారు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మంచి విషయంలో మనం ఆసక్తి గలవారమైతే మనకు హాని చేసేవారు ఎవరు కూడా ఉండరు. అందును బట్టి మనము దేవుని కొరకై ఎల్లప్పుడూ మంచిని చేసి ఆయన యొక్క నామానికి మహిమకరంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.